హాయ్ సార్. హాయ్ అండి. ఎలా ఉన్నారు? చాలా చాలా బాగున్నాను. సో ఈ అవార్డ్స్ రైజింగ్ గ్లోబల్ అవార్డ్స్ ఇక్కడికి వచ్చారు ఆర్జీఎఫ్ అవార్డ్స్ కి 2025 ఎలా అనిపించింది? నిజంగా ఏదైనా ఒక మంచి పని జరుగుతున్నప్పుడు, ఫస్ట్ టైం జరుగుతున్నప్పుడు మనం ప్రపంచాన్ని చూస్తాం, మనకు అన్నీ తెలుసు, మనం ఏం చేయాలో తెలుసు, ఎలా చేయాలో తెలుసు. కానీ ప్రపంచాన్ని చూడకుండా వాళ్ళ ఆలోచనల్ని, వాళ్ళ సృజనాత్మకతని మనం చూపించాలనుకున్న చాలా మంది అందభాలను తీసుకొచ్చి ఈరోజు ఫస్ట్ టైం ర్యాంప్ వాక్ చేస్తూ వాళ్ళ ఇష్టాలని మన ముందు తీసుకొచ్చి వాళ్ళకి అవార్డ్స్ ఇచ్చి అభినందించడం చాలా గొప్ప విషయం. అందుకు నేను మనస్ఫూర్తిగా ఇక్కడ రావాలనిపించింది, వచ్చాను. రీసెంట్ గా మనం చూస్తే మన వరల్డ్ క్రికెట్ టీం కూడా గర్ల్స్ అందరూ వెళ్ళి, ఆ అమ్మాయిలు బ్లైండ్ వాళ్ళందరూ వెళ్ళి మన కప్ తీసుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వాళ్ళందరిని అభినందించారు. సో వీళ్ళు ఏమంటున్నానంటే, వీళ్ళకి కావలసినటువంటి ఎంకరేజ్మెంట్ ఇంకేం కావాలండి, వాళ్ళకి మనం చేసి వాళ్ళ దగ్గర తీసుకోవడం తప్ప, అలా ఒకసారి వాళ్ళందరినీ దగ్గర తీసుకోవాలని మనస్ఫూర్తిగా వచ్చిన కార్యక్రమం. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. వీళ్ళు చాలా చాలా బాగా కండక్ట్ చేశారు. ఫ్యూచర్ లో కూడా ఇలాంటి కార్యక్రమాలు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అసలు మీరు ఇలాంటి అంటే ఈ ప్రోగ్రామ్ కి మీరు వచ్చినందుకు అంటే ఎంకరేజ్మెంట్, ఇది ఒక ఎంకరేజ్మెంట్, ఇది ఫస్ట్ టైం జరుగుతుంది. దానికి నిజంగా థ్యాంక్ఫుల్ సార్. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు సెలబ్రిటీస్ ఎక్కువ మంది వస్తే ఏంటంటే ఇది తెలుస్తుంది, బట్ ఇది గ్రేట్ఫుల్ అన్నమాట. థింగ్ వచ్చేసి గ్రేట్ఫుల్, బట్ తెలుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. గుడ్ లక్. హలో మ్యామ్. హాయ్ హాయ్ మ్యామ్ అన్నలా బేబక్కే, అందరికి ఊరంతా ప్రపంచం అందరికి బేబక్కే. ఈ ప్రోగ్రామ్ కి అంటే ఇలాంటి ఒక ప్రోగ్రామ్ కి అటెండ్ అవ్వటం మీకు ఎలా అనిపించింది? చాలా హార్ట్ఫుల్ గా, చాలా హ్యాపీగా ఉంది. బికాస్ ఎన్నో ప్రోగ్రామ్స్, ఎన్నో షోస్ కి వెళ్తాం, కానీ ఇలాంటి ఒక మీనింగ్ఫుల్, థాట్ఫుల్, హార్ట్ఫుల్ ఈవెంట్ కి రావడం ఇదే ఫస్ట్ టైం. చాలా 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 హ్యాపీగా ఉంది. థ్యాంక్స్ అ లాట్ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్ టుడే. అంటే బ్లైండ్స్ ర్యాంప్ వాక్ అనేది ఫస్ట్ టైం ఇది కండక్ట్ చేస్తున్నారు. ఆ ర్యాంప్ వాక్ చూసి అసలు వాళ్ళు బ్లైండ్స్ అనిపించింది అసలు? అంటే మనం ముందే తెలుసు కాబట్టి మనం అలా అనుకున్నాం. లేదంటే వాళ్ళు ఎంత బాగా పర్ఫార్మ్ చేశారు, ఎంత బాగా వాక్ చేశారంటే దేర్ ఇంటెలిజెన్స్ ఇస్ నెక్స్ట్ లెవెల్. వాళ్ళ యాక్టివ్నెస్ కూడా చాలా 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 స్మార్ట్ ఉన్నారు. మీరు కూడా బాగా ఎంజాయ్ చేశారు? ఐ డిడ్ వాళ్ళందరితో అరిపించి కొంచెం ఎక్కడున్నా హుషారు, తెలుసు కదా, ఎక్కడున్నా రచ్చ చేస్తా. కానీ ఈరోజు చాలా పాష్ గా కనిపిస్తున్నారు మేడం. పాష్ గా చాలా సింపుల్ గా చూడండి, నార్మల్ చక్కగా చాలా బాగున్నారు. థ్యాంక్స్ లాట్. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ టైం రైజింగ్ గ్లోబల్ ఫౌండేషన్ వాళ్ళు కండక్ట్ చేసిన ఈ ప్రోగ్రామ్ లో అంటే మనకి చెప్పాలంటే ఇది ఫస్ట్ టైం బ్లైండ్స్ వాళ్ళు ర్యాంప్ వాక్ అనేది ఎక్కడ చూడలేదు, బట్ ఇక్కడ చాలా అంటే చాలా బాగుంది. మీకు ఎలా అనిపించింది? ఈ ప్రోగ్రామ్ ని ఎంకరేజ్ చేసుకుంటూ మీరు వచ్చారు. ఫస్ట్ టైం నేను ర్యాంప్ వాక్స్ కి ఫస్ట్ టైం అండి. ఆ ఫస్ట్ టైమే బ్లైండ్ వాళ్ళతో ర్యాంప్ వాక్ వచ్చాను మేడం. బేసిక్ ర్యాంప్ వాక్ నాకు తెలియదు, అసలు ర్యాంప్ వాక్ ఎందుకు చేస్తారు, ఎలా చేస్తారు నాకు తెలియదు. సరే ఒకసారి ఇన్వైట్ చేశారని చెప్పి వచ్చా. బ్లైండ్ వాళ్ళని కూడా ఇలా గుర్తుపెట్టిన వాళ్ళని హైప్ చేయాలి, వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేయాలని ఒక ఫౌండేషన్ ఒక స్థాపించి ముందుకెళ్ళడం మంచి. ఎందుకంటే రీసెంట్గా చూసిన లేడీస్ బ్లైండ్ క్రికెట్ మ్యాచ్ విన్నింగ్ అయ్యారు. ఇవన్నీ కూడా బ్లైండ్ అని మనకి ఒక మనిషికి అన్ని అవయవాలు ఉంటేనే కొంతమంది ఏమీ చేయలేని పరిస్థితులు, అలాంటిది బ్లైండ్స్ క్రికెట్ ఆడి గెలిచారు. అలాంటిది ఇప్పుడు కూడా బ్లైండ్ వాళ్ళతో ఇలాగ ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేసి వాళ్ళకి ఎంకరేజ్మెంట్, వాళ్ళకి ఒక ప్రాబ్లం ఉంది దాన్ని ఒక డిస్క్రైబ్ అవ్వకుండా వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నట్టు, వాళ్ళకి మేము కూడా అందరితో సమానం, మాకన్నీ ఉన్నాయి అని చెప్పడం కోసం ఇది బాగా మంచి సూపర్ నమ్మకం. ఫస్ట్ ఇన్విటేషన్ వచ్చగానే ఏమనుకున్నారు అసలు? నాకు భవ్య గారు కాల్ చేసినప్పుడు, సరే బేసిక్ మా ప్రొఫెషన్ పరంగా చూసుకుంటే మాది కమర్షియల్స్ ఉంటాయి. నేను సరే బ్లైండ్ అంటున్నారు కదా సార్ చూద్దాం అనేసి, కానీ ఇక్కడికి వచ్చి చాలా డీసెంట్గా ఒక కార్పొరేట్ స్టైల్లో చాలా చాలా బాగుంది. చాలా బాగుంది. మేము కూడా అలాగే ఎంజాయ్ చేశారు, మీరు కూడా అంతే ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. Thank you so much. It was very nice. So basically I choreographed the whole sequence for the models also and for the children's as well, and I got this award for that only. Congratulations. Thank you so much. And I loved it. Matlab the children are very talented. Being a blind children, I was scared कि कैसे उनको सिखाना है, but they are extremely talented and उन लोगों ने अपना element add किया. That was lovely. Like while I was scared कि जो मैं सिखा रही हूँ वो भी कर पाएंगे कि नहीं, but they have done it like awesome. मतलब मैं खुद देख के shocked थी that it's going to be कैसे होगा वैसा सोच रही थी मैं, but it was very nice. And उन लोगों ने अपना element add किया. They made it very nice. तो मैं तो बहुत खुश हूँ. I love the whole event. The organizers, everything was very nice. So I loved it. Last but not least, you are looking so beautiful. Thank you so much. So as you.
And more programs you can attend like this organization. Yes, yeah, definitely. I'll because I being the part of that ramp walk, and then so there are two foundations like RGB Awards, एक वो foundation, and there is another Royal Ramp करके है. So I being the part of both the events, और अभी मैं उनसे जुड़ गई हूँ, so I'll attend the events like that. Thank you, ma'am. It's really amazing that what we did today is it's for a very bigger cause. It was not just a fashion ramp walk. It was for those special kids who have been blessed by God. They have some special power that even we normal people we also can't do. The confidence that they had, the motivation that they had, and the most important thing was the excitement that they had. We also were very nervous choreographing them because we were very reluctant that something should not fall apart in the show. Yeah, because they are blind, so it should. We were afraid because उन्होंने पहले कभी नहीं किया है, and we have also not done it prior क्योंकि they are blind, and then we were in a fear that what if they could fall. तो वो डर था, बाकी तो सब अच्छा है, they were talented and they were doing very nice. बस यही डर था कि वो थोड़े मतलब they could not see properly, तो what if they will fall और ऐसा वाला डर बस. But they have done very nice, so it was actually a good experience for we both as well. This is my debut as a choreographer, and I did choreography for such special children. तो जिनके सर पे भगवान का हाथ होता है, वो उनके साथ कुछ भी बुरा नहीं हो सकता, उनके साथ सब अच्छा ही होता है. I think that's all I can feel You are right now. doing great job actually. Thank you so And much. for this, I want to thank you, Bhavya, and his We both want to. yeah, we would like to- और इनके foundation को भी we want to thank BBR Royal Ramp. She only is the person who contacted me and given me the chance, so I really want to thank her for giving me this opportunity. Thank you, ma'am. All the best for future. Thank you. More Thank you more so more. much. Thank you so much. ప్రోగ్రామ్ కండక్ట్ చేయాలి అంటే వీళ్ళతో ట్రాంప్ వాక్ అని చెప్పేసి ఎలా అనిపించింది ఫస్ట్ ఇది థాట్ వచ్చిన వెంటనే? యాక్చువల్లీ థాట్ అనేది మేము దాండియా చేసాము పిల్లలతో దసరా టైంలో. ఆ టైంలో వచ్చిన థాట్ ఇది వీళ్ళతో చేయగలం. యాజ్ ఏ ఫ్యాషన్ ఈవెంట్ ఆర్గనైజర్ నేను పిల్లలతో చేయాలి అంటే ఒక టాస్క్ అనుకొని ఛాలెంజింగ్గా తీసుకున్నాను. బట్ ఐ డిడ్. నాకు ఈరోజు చాలా హ్యాపీగా ఉంది వాళ్ళతో నేను చేశాను. ఎందుకంటే వాళ్ళకి నడవడం ఎలాగని నేర్పించడం, ఆ కొరియోగ్రఫీ ఇవన్నీ చాలా కష్టపడి నేర్పించాం నేను నా కొరియోగ్రాఫర్స్. ఒక్కొక్క స్టెప్ వేసేటప్పుడు వాళ్ళు ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉండాలి, కౌంట్ ఎలా ఉండాలి, నడిచేటప్పుడు ఎండింగ్ స్టేజ్కి వస్తే ఎలా ఉంటుందని చాలా భయపడతాం. అది మేము చాలా వాంటెడ్లీ కావాలని వాళ్ళకి నేర్పించి చేసాము. చాలా బాగా చేశారు. మీ ఎనర్జీ అంతా పిల్లలతో నింపేశారని చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే బ్యాక్ సైడ్ నుంచి వాళ్ళు నడుస్తుంటే మీరు ఒక ఆనందం ఎగిరి గంతేశారు. అంటే నాకు ఒక మదర్ లాగా వాళ్ళ పిల్లలు నడుస్తుంటే నేను అసలు కంట్రోల్ అవ్వలే. ఎవరి గురించి ఆలోచించలే. వాళ్ళు నడుస్తుంటే నేను తట్టుకోలేకపోతున్నాను ఆనందాన్ని. అది వద్దొద్దనే వచ్చేస్తుంది ఆనందం. ఎందుకంటే వాళ్ళకి నేర్పించినప్పుడు కంటే వాళ్ళు చేస్తున్నప్పుడు యాక్చువల్లీ నిజంగా అంటే ఏడుపొస్తుంది. ఇంత బాగా చేశారా నా పిల్లలు అన్న ఫీలింగ్ వెళ్ళిపోయాను. మీరు ఇలాంటి ప్రోగ్రామ్స్ మళ్ళీ మళ్ళీ చేయాలి. మేము కూడా అంటే ఇలాగే ఎంకరేజ్ చేయాలి. వాళ్ళకి ఇలాగే నేర్పించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. అండ్ మళ్ళీ మనం ఏంటంటే ఇప్పుడు నేను ప్రసన్న గారు మేమిద్దరం బీబీఆర్ పార్ట్నర్స్. సో ఇంకా చాలా షోస్ మనం బ్లైండ్ పీపుల్తో అండ్ ఆల్రెడీ యోధరత్న అవార్డ్స్ అని ఆర్మీ వాళ్ళకి ఇచ్చాము బీబీఆర్ నుంచి అండ్ నీటికా ఫౌండేషన్ నుంచి టైఅప్ అయ్యి చేస్తున్నాము. సో ఇంకా చాలా ప్లాన్స్ ఉన్నాయి. మనం రైతులకి అవార్డ్స్ ఇవ్వడం చాలా ప్లానింగ్స్లో ఉన్నాము. సో 1 by 1 వస్తాము ఒక మంచి కాజ్ కోసం. అండ్ థ్యాంక్ యూ. మీ సపోర్ట్ కూడా మీడియాది చాలా ఉంది. నేను ఎంత కష్టపడ్డానో అది పోర్ట్రేట్ చేయాలి, బయటకు జనాలకు వెళ్ళాలంటే మీరే ఉన్నారు మీడియా. థ్యాంక్ యూ సో మచ్.